అదే మేము లేనోళ్ళం. మరి లేనోళ్ళ గుడిసెల్లో వచ్చి వీడెందుకుంటాడు? బల్పుగా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తానంటే పండబెట్టి తొక్కి నరం తీస్తాం. నువ్వు తెలంగాణ వాళ్ళ భాష యాస వాళ్ళ ఆస్తులను ఎంచే అంత అయింది. వాళ్ళ కొడుకు పారిపోవటం కాదు, వాళ్ళ మూతి మీద మిస్ ఉంటే హైదరాబాద్లో గడ్డ మీద నిలబడి మాట్లాడవాను. మీ ఆంధ్ర వాళ్ళు కోటేశ్వర్లు కోటికి పడిగెత్తారు. ఆ పడిగెళ్ళే నువ్వు నివసించాలి, ఏ పనైనా చేసుకోవాలి, బతుకు తెరుగుని చూసుకోవాలి. మరి తెలంగాణలోకి వచ్చి ఎందుకు బతుకు తెరుగు చూసుకుంటాను? అవమాని తెలంగాణ భాషని దాన్ని కించపడితే ఒక్కొక్కళ్ళని ఏరు పారేస్తాం. మీరు ఇక్కడ ఎందుకు సినిమాలు తీస్తారు? మరి మీ సినిమాలు మా తెలంగాణ వాళ్ళు చూడటం లేదా? మా పానాలు పోదాన్ని కూడా ఏం వెనకాడం. ఎందుకంటే ఏళ్ళు బతకం, ఎప్పుడైనా పోయేదే ఉండేది అంతే. వాళ్ళలాగా కుక్క లెక్క మేము పారిపోం, మీ గడ్డ మీదనే ఉంటాం. మీ ఆంధ్ర రమ్మన్న కూడా వచ్చి మేము మాట్లాడే అంత ఉంది మా దగ్గర. మీ ఆంధ్ర వాళ్ళే పర్వన్నాలు బిర్యానీలు, మీ ఆంధ్ర వాళ్ళే కోటేశ్వర్లు అందరూ వీడికి ఎందుకు వచ్చిండు? వాడికి మొన్న 2 రోజులు బట్టి యూట్యూబ్లో ఊపుతాడు. అరే మీ ఆంధ్ర వాళ్ళ ఆస్తులు మేము తెలంగాణ వాళ్ళము ఇంకా 10 ఏళ్ళు అయినా కొనలేరు, వీళ్ళు 10 సంవత్సరాలైనా కొనలేరు, వాళ్ళకంత లేదు, ఒకళ్ళ కొంటారా రేపు పెడతాం ఇవాళ కొను అని అలాంటి వాక్యాలే మాట్లాడిండు. మాట్లాడితే మాట్లాడి అక్కడ పెట్టుడు ఎందుకు? గిసువంటి కాడికో రోడ్డు మీదకో వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మరి బిగ్ బాస్లో వచ్చి ఆంధ్రాలో ఉందని వచ్చి ఆడిండు. అలా ఆడిండ్రా మరి చెప్పు అంటే నేను అసలు అన్నిట్లో నేను తిట్టాను అసలు బూతులు. వాడు ఎందుకంటే తెలంగాణలో గాలి బీర్చుకుంటా అన్నం తినుకుంటా నువ్వు తెలంగాణ వాళ్ళ భాష యాస వాళ్ళ ఆస్తులను ఎంచే అంత అయింది. అలా కొడుకు మా ఆంధ్రాలో మా తెలంగాణలో బతుక్కుంటా తిట్టకూడదుగా? మీ ఆంధ్ర తెలంగాణని ఇన్ని రోజులు పుట్టి ఏ రోజున మేము మాట్లాడినామా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రతి దాంట్లో కూడా నేను మాట్లాడతాం. మనం అందరం ఒకటే, ఏ భాష అయినా ఏ యాస ఆయన ఎవరో యూట్యూబ్లో ఈ సినిమా గురించి యూట్యూబ్లో చేసి పెట్టిండు. ఇడుపు కాగితాంది. ఇడుపు కాగితంలో ఏమున్నది? వీడు ఆ ఇడుపు కాగితం లాంగ్వేజ్ చూసి వీడు కూడా ఇవాళ మాట్లాడగలిగిండు. అంటే ఒక్కడు మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడా. మరి ఇన్ని దినాలు ఎందుకున్నాడు హైదరాబాద్లో? పారిపోవటం కాదు, వాళ్ళ మూతి మీద మిస్ ఉంటే హైదరాబాద్లో గడ్డ మీద నిలబడి మాట్లాడవాను. లేకపోతే మేము తిట్టినాం కదా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టవాను మమ్మల్ని. అప్పుడు మేము ఎందుకు తిట్టినాం అమ్మని మమ్మల్ని ఒక అధికారులు అడిగినప్పుడు మేము సమాధానం చెప్పే దమ్ము మా దగ్గర ఉంది. వాడు ఇక్కడ లేకుండా ప్రతి ఒక్కళ్ళు చెప్పులు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో తిడుతూనే ఉండరు. మరి ఇన్ని రోజులు బట్టి ఎందుకుర్రు? మీ ఆంధ్ర వాళ్ళు కోటేశ్వర్లు కోటికి పడిగెత్తారు. ఆ పడిగెళ్ళే నువ్వు నివసించాలి, ఏ పనైనా చేసుకోవాలి, బతుకు తెరుగుని చూసుకోవాలి. మరి తెలంగాణలోకి వచ్చి ఎందుకు బతుకు తెరుగు చూసుకుంటారు? అవునా కాదా? మా ఒక ఆయన ఇది మేము తెలంగాణ ఆంధ్ర అని అనుకోవట్లేదు కదా, మరి మీరెందుకు అనుకుంటారు? మరి ఈ సినిమా కోసం యూట్యూబ్లో ఎవరో చేసి అంటే మా లాంగ్వేజ్ అర్థం కాదా? తెలంగాణ తెలుగు మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇప్పుడు ప్రతి సినిమా ఇప్పుడు బలగం దసరా చాలా సినిమాలలో పెట్టారు. మరి అన్నీ అర్థం కాదు, ఇది ఎందుకు అర్థం కాదు? అది మీ ఆంధ్ర వాళ్ళేగా డైరెక్ట్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళు అడక తినాలా? ఈ అందరి మధ్య వాళ్ళ సినిమా మట్టి కొట్టుకొని పోవాలని మీ ఉద్దేశం? తెలంగాణ ప్రాంతాన్ని భాషని తెలంగాణ భాషని దాన్ని కించపడితే ఒక్కొక్కళ్ళని ఏరు పారేస్తాం. ఇది తెలంగాణ పౌరుషం, తెలంగాణలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేపట్టి కొంచెం వెనక్కు పీకుతా. ఎందుకంటే మన అందరం కలిసి ఉండాలి, ఒక మంచి వ్యక్తి కావాలని ప్రతి దేశపోళ్ళు కోరుకున్నప్పుడు తగ్గాలి కదా. మరి వీడెందుకు ఇట్లా అంటాడు? అది ఎవరు చూసుకోవాలి? పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. అరే ఆంధ్ర తెలంగాణ వాళ్ళతో ఎందుకు తిట్ల పడుతున్నావు? ఇగో కులానికి ఇంత సాడంటే తలా ఇంత వస్తుంది, అవునా కాదా? మరి ఒకళ్ళనంటే ఇప్పుడు మమ్మల్ని అంటే ఊరంతా మేము ఊరికొస్తున్నాం, మీరు కూడా మాట్లాడారు, మీరు ఇక్కడ ఎందుకు సినిమాలు తీస్తారు? మరి మీ సినిమాలు మా తెలంగాణ వాళ్ళు చూడటం లేదా? అంటే చెన్నై సినిమాలు అర్థమవుతాయి ఏమయ్యా, హిందీ సినిమాలు అర్థమవుతాయి, అంతా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు అర్థమవుతాయి. మా తెలంగాణ భాష ఎందుకు అర్థం కావట్లేదో మాట్లాడిన నా కొడుకు ఎవరో బయటకు వచ్చి చెప్పాలి దీన్ని. మా తెలంగాణ దేశానికి రాజ్యానికి సారీ చెప్పాలి. నేను చెప్తాను ఇదే, నేను ఏడికైనా పోతా, ఎక్కడికైనా పోతా, ఎవరికైనా కేసులు కూడా పడడానికి వెనకాడం, మా పానాలు పోదానికి కూడా ఏం వెనకాడం. ఎందుకంటే ఏళ్ళు బతకం, ఎప్పుడైనా పోయేదే ఉండేది అంతే. వాళ్ళలాగా కుక్క లెక్క మేము పారిపోం, మీ గడ్డ మీదనే ఉంటాం. మీ ఆంధ్ర రమ్మన్న కూడా వచ్చి మేము మాట్లాడే అంత ఉంది మా దగ్గర. ఎందుకన్నాడు వాడు? దేనికన్నాడు వాడు? అని కుక్కలాగా ఎందుకు పారిపోయాడు అంటే 10 రోజులు కాదట, ఇంకా 10 ఏళ్ళైనా కొనలేరట. ఒక్క మాట ఆలోచించండి మీ సోషల్ మీడియాలో, మా తెలంగాణలో ఉన్నోళ్ళు లేరా?
తెలంగాణ డైరెక్టర్ లేరా, ప్రొడ్యూసర్ గారు లేరా అంటే మొత్తం మీరేనా? మరి మొత్తం మీరే వచ్చి ఇక్కడ మొత్తం మీరే పరిపాలన చేస్తారు. మా ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతుంటే ఏమో లేదు, తెలంగాణ మాట్లాడుతుంటే ఎందుకులే అనుకుంటావు. మరి మొత్తం వచ్చి మీడుండ్రు, మరి వెళ్ళిపోండి. మా వారికే మేము బతుకుతాం కదా, మా వారికే షాపులు పెట్టుకుంటాం కదా. స్టూడియోలు ప్రతిదీ ఈడ సంపాదిస్తారు, ఈడుంటారు. ఒక మాట చెప్పాలంటే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అక్కడ స్వార్థం ఉంది. ఎందుకమ్మాను ఆంధ్ర వాళ్ళని తెలిసిన వాళ్ళకే భవిష్యత్తు ఇస్తారు, అవునా కాదా? లాంగ్వేజ్ చూసి కూడా తీసుకొని మీరు చేస్తారు. ఆయన ఎవరన్నా అన్నారా? మమ్మల్ని తీసుకోలేదు అన్నారా? ఏ పిల్లలు అనలేదా? మరి అన్నిటికీ మేము ఓర్చుకొని ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతారు? రెచ్చగొట్టినప్పుడు పులిలాగా కొట్లాడే దమ్ముంది, ఎక్కడికైనా గెది చంపే దమ్ము కూడా ఉంది మా దగ్గర. బాధపడతారు కదా. ఇప్పుడు నేనన్నా తెలంగాణలో డైరెక్టర్లు చాలామంది నా అభిమానులు చాలా వ్యక్తులు మంచి వాళ్ళు ఉన్నారు. నేను అందరిని అంటలే, ఆంధ్ర వాళ్ళు ఏదన్నా ఈమె అన్నదేమని ఎవరైనా ఒకలా ఇలా నన్ను అనుకోవద్దు. నేను ఆంధ్ర తెలంగాణ ఒక్కటే. మనం ఇన్ని రోజులు బట్టి 12 సంవత్సరాలు అదే కదా ఇడిపోయి, మరి ఇన్ని రోజులు మనం ఒక్క చెట్టు కిందనే ఒక ఆకాశం కిందనే ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ ఇరుభేదాలు? ఏరైనా చేపట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తానంటే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది చాలామంది ఒక ఇదిగా చూసిండ్రు. ఎవరన్నా చూసినవా? చూడలే కదా. ఎవరైతే మనకు మంచి ఏ వ్యక్తి కానీ బీద వాళ్ళకు ఏదైనా జాబ్ లేని వాళ్ళకి ఇంత బతుకుదరు కలిగించే మంచి పనులు చేసే వ్యక్తి కావాలి మనకు, రాజ్యానికి దేశానికి. బల్పుగా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తానంటే పండబెట్టి తొక్కి నరం తీస్తాం. ఇది ఎక్కడికైనా మీరు సోషల్ మీడియాలో వేసుకోండి, ఏడికైనా వేసుకోరు, ఈ అవ్వ భయపడది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు నేను మర్యాద ఇస్తానని ఇప్పుడే చెప్పిన కదా. ఇప్పుడు చిరంజీవి కానీ ప్రతి ఒక్కళ్ళే కానీ నాగార్జున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే కదా. ఇప్పుడు మహేష్ బాబు మీద మాకు ఒక అభిమానం ఉంటుంది. ఎందుకమ్మా అంటే ఆయన గుండె సర్జరీ చిన్న పిల్లలకి ఎంతోమందికి ప్రాణాలు పోస్తుండు డబ్బులు పెట్టి. అంటే ఆయన ఇక్కడ ఉండాలని అనుకుంటాం కదా. ఆయనని ఎవరైనా కించపడతామా? నాగార్జునారా అంటే ఎవరెవరో బిగ్ బాస్ పెట్టి ఆడ మొగళ్ళని లోన దోరుతారు, ఏదేదో ఉన్న వాళ్ళని ఏదేదో మీ వాళ్ళనే తీసుకుంటారు. మా తెలంగాణలో వెనకట ఎవరినో తీసుకున్నావు. మీరు ఇక్కడ సినిమాలు తీయొద్దని మా వాళ్ళు ఎవరన్నా అన్నారా? మరి అనలేదే. మా భాషను ఎందుకు వేళ్ళని చేస్తున్నారు? అదొకటి మాకు సమాధానం. మీ దాంట్లో సినిమా వాళ్ళ దాంట్లో ఎవరో పెద్ద లీడర్లు ఉంటారుగా, లీడర్లు అందరూ సమాధానం చెప్పాలి. అదే మేము లేనోళ్ళం. మరి లేనోళ్ళ గుడిసెల్లో వచ్చి వీడెందుకుంటాడు? లేనోళ్ళు గుడిసెల్లో వచ్చి ఇక్కడ ఎందుకు బతికిండి ఇన్ని రోజులు అంటే మేమంతా ఇంకొక మాట చెప్పాలంటే అది మందిది జనాలది మా ఆంధ్ర వాళ్ళది అనుకుండా ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నాడా? ఎందుకున్నాడు? 10 రూపాయలకు అది ఫోన్పే పెట్టి డబ్బులు అడుక్కున్న స్కానర్ పెట్టి నేను చెడిపోయినమ్మా నాది ఇది అమ్మా అని అడుక్కున్నా. మా తెలంగాణ వాళ్ళు ఎవరన్నా అడుక్కునరా? మా తెలంగాణ స్కానర్ పెట్టి అమ్మా మాకు లేవని మేము అడుక్కున్నావా? ఒక్క మాట వాడు సమాధానం చెప్పాలా? ఈడని చచ్చిపోవాలా వాడు ఊరి పెట్టుకొని. ఎందుకన్నా మా తెలంగాణ పౌరుషం అట్లాంటిది. ఉపాసం ఉన్నా మేము ఒకళ్ళతో చెప్పుకోం, కష్టపడతాం, పని చేసుకుంటాం, కారమైన తింటాం, కానీ మేము మంచి పర్వన్నం తిన్నామని చెప్తాం. అంటే మీ ఆంధ్ర వాళ్ళే పర్వన్నాలు బిర్యానీలు, మీ ఆంధ్ర వాళ్ళే కోటేశ్వర్లు అందరూ వీడికి ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఆయన చేయబట్టి అడుగుతున్నాం కదా. లేకపోతే మేము ఎవరినన్నా అంటావా? ఎవరి మీదనన్నా మా కోపమా? కాదే. మరి వీడు ఎక్కడున్నా వాళ్ళే పట్టకొచ్చి ఏందిరా గాయమ్మ తిడుతుంది, గా తెలంగాణ నేను కాదు ప్రతి ఒక్కళ్ళు తిడుతుండ్రు. మరి ఏంది మా తెలంగాణ వాళ్ళని ఎందుకు తిట్టిపిస్తాను అని వాడిని ఆడున్నా పట్టకొచ్చి మా గొప్ప చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ మేము అంటలే, మీరు ఎందుకు అంటారు? మా భాషను ఎందుకు ఎక్కిరిస్తారు? ఇన్ని రోజులు బట్టి ఎందుకు ఆ భాషలే సినిమాలు తెలంగాణ లాంగ్వేజ్ కావాలని మీరు ఎన్నో సినిమాలు తీసిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు పనికి రావట్లే? మరి పోతారా? పోండ్రి. మేమేమనం. మాకెవరు కావాలో, ఏ వ్యక్తి కావాలో, మాకెవరు పనులు చేస్తారో మంచి చేస్తారో మేము తీసుకొచ్చుకుంటాం. ఆ దమ్ముంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా పోయి ఏంటి అని మేము మాట్లాడే దమ్ము మాలో ఉంది. మేము పోయగలుగుతాం, మాట్లాడగలుగుతాం. అదొక్కటే లాస్ట్ మాట.